రే నేను కార్ కొందాం అనుకుంటున్నా ఏదైనా డిస్కౌంట్ గురించి చెప్పావనుకో నీకు కూడా 20% కమిషన్ ఇస్తా. అవసరం లేదురా, నేను రీసెంట్ గా 10 lakhs పెట్టి ఒక కార్ కొన్నాను. కానీ అందరిలాగా ఇన్సూరెన్స్ కోసం 26,000 రూపీస్ పే చేయలేదు. జస్ట్ 18,000 రూపీస్ మాత్రమే పే చేశా. అలా ఎలా రా? ఏదైనా ఫేక్ ఐడి యూజ్ చేసావా ఏంటి? రే అలాంటిదేం లేదురా, నేను జస్ట్ అమ్మేసిన నా పాత కార్లోని పాలసీలో ఉన్న నో క్లెయిమ్ బోనస్ ని ఇప్పుడు కొత్తగా కొన్న బ్రాండ్ న్యూ కార్ కి షిఫ్ట్ చేసా అంతే. ఇదేదో స్కామ్ లా ఉందే. అయినా పాత కార్ కి ఉన్న పాలసీ కొత్త కార్ కి ఎలా షిఫ్ట్ అవుతుందిరా? ఇదే మరి మన దేశంలో 90% మంది జనాలు చేసే అతిపెద్ద తప్పు. నో క్లెయిమ్ బోనస్ అనేది కార్ డ్రైవర్ కి వర్తిస్తుంది, కార్ కి కాదు. నువ్వు ఒకవేళ ఏ యాక్సిడెంట్ చేయకుండా కార్ ని సేఫ్ గా డ్రైవ్ చేస్తే మన డ్రైవింగ్ కి రివార్డ్ గా నెక్స్ట్ ఇన్సూరెన్స్ పైన డైరెక్ట్ గా 50% వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. మరి ఆల్రెడీ కార్ కొనేసుంటే మరి నో క్లెయిమ్ బోనస్ ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? అలాంటప్పుడు అస్సలు కంగారు పడకు. నీ పాత కార్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఎన్సీబీ రిజర్వింగ్ లెటర్ లేదా సర్టిఫికేట్ అడిగి తీసుకో. ఇది 3 years వరకు వ్యాలిడ్ గా ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ని నీ కొత్త ఇన్సూరెన్స్ ప్రొవైడర్ కి మెయిల్ చేసి మిడ్ టర్మ్ ఎండార్స్మెంట్ అడుగు. అలా చేస్తే నీ డిసిప్లిన్ డ్రైవింగ్ కి రావాల్సిన డిస్కౌంట్ తిరిగి పొందే అవకాశం ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Oswala. Be the boss.